సహకరిస్తేనే కదా. ఏమిటే సహకరించేది? అప్పటికప్పుడు వేషం కట్టి రంగస్థలం మీదకి వెడితే ఆ పాత్ర రక్తి కట్టొద్దు. ఏడ్చినట్టుంది. ఇంతకీ నేను ఆ నాటకంలో అర్జున వేషం కడుతున్నానా లేదా? వేషం వేయడానికి అర్హత ఉండద్దు. ఏ నాకేం తక్కువ? చిన్నప్పుడు నాకు చదువు నేర్పిన తెలుగు మాస్టర్ పుణ్యమా అని యాసలేని భాష మాట్లాడుతున్నా. పైగా సంగీతంలోనూ నాట్యంలోనూ ప్రవేశం కూడా ఉన్నది. మేమా అర్జునుడు వేషం వేయటంలో తప్పేమున్నది? అన్నీ ఉన్నా నీకు ఒకటే తక్కువ. ఏమా తక్కువ? ఓర్పయ్యా, మొన్న నువ్వు మా రిహార్సల్స్ చూడటానికి వచ్చి ఆ కర్ణుడు పద్యం పాడుతుంటే శృతి తప్పాడని వాడి మతి తప్పేలా కొడతావా? కొడతానా కొయ్య కూరేస్తానా? రేపు అపశృతిలో పాడితే ఈ కృష్ణుడు కూడా అదే గతి. వెళ్ళా చాయ్ పట్రా. తాను ఏం చేత? పెద్దయిన మీకు హోమియోపతి మందించినప్పుడు కాఫీ టీలు తాగొద్దన్నారా? అందుకు మీకు మేమిప్పుడు బ్రజ్జిగ తెచ్చిదము త్రాగుడు. సార్ సార్ నా బిందె. నీ బిందెనయ్యా? అది నా బిందె. నీ బిందె అన్నాను కదా. నీ బిందె నాకెందుకు ఇచ్చావు? నీ బొందా నా చెప్పుడు. సార్ నా ప్యాకెట్ సార్. నీ గరిట్లా అయ్యో ఇలా ఇరికిపోయింది. మెల్లగా దేవేమో చేయి గరిట అయిపోతుంది. తీసుకో. ఏమిటి సార్? రిపేర్ చేసి పెట్టండి. రికార్డ్ ఒక్కటే దురద. అదృష్టం అంటారులేండి. ఏదో మీ నోట్ చదవాలండి. రిపేర్ ఇదేమిటి ఇలా వటపట స్థాయిలో ఇలా తేలిపోతున్నా నేను? ఏమిట్రా చెప్పులు కట్టుకురావడానికి నీకు ఈ పేపర్ మరి ఇంకే పేపర్లు కట్టుకురావాలో అప్పటికి అబ్బా చెప్పులు కుట్టుకున్నారా నన్ను కొట్టుకున్నారా? మళ్ళీ అలా మీద మీదకి వస్తారేంటండి? ఇదేమన్నా మర్యాద? ఎవరనుకుంటున్నావు? అబ్బా ఎవరు వాళ్ళు? దేవుడు. ఎలా తెలుస్తున్నా? తెలుసుకో. తెలిసే లోపల ప్రాణాలు పోయేలా. కృష్ణ ముకుందా. కృష్ణ పిచ్చుక మీద నాని బ్రహ్మాస్త్రము శరణు వేడిన వారిని విడిచిపెట్టుట క్షాత్ర ధర్మమయ్యా. బతికిపోయావు. ఇదిగో నేను వెళ్ళి పెద్దయ్య గారి కేసరి కొనుక్కొని వస్తాను. జాగ్రత్త కొట్టు. మళ్ళీ మీరు కొడతారా? కొట్టంటే మా కొట్టయ్యా. నా మీద మా ఆయనకి ఎంత ఆవేశం. అయ్యో ఒంటి నిండా దెబ్బలే. లేదమ్మా, దెబ్బల మధ్యలోనే ఇంత ఒళ్ళుంది. అవును, ఇంతకీ నువ్వేం తప్పు చేశావు? ఆ పేపర్ లో పాత చెప్పులు కట్టుకొచ్చానమ్మా. కట్టుకొచ్చిన పేపర్లేమో కళ్ళ కట్టుకున్నారు, పట్టుకొచ్చిళ్ళేమో మధ్య వాయించారు. వాయించరు? ఆ ఫోటోలోని వ్యక్తులు గొప్ప వాళ్ళయ్యా. వాళ్ళు పెద్ద సంగీత దర్శకులు కూడా. అలాగా అమ్మా, అది తెలిస్తే చెప్పులు జేబులో పెట్టుకు వచ్చేవాళ్ళి, పేపర్ నెత్తిన పెట్టుకు తెచ్చేవాళ్ళి. అబ్బా లేవయ్యా. అరే ఎడు తిరుగుతున్నావయ్యా? ఎవరి చేతి పక్క తిరుగుతాను. మరి ఇలా రౌండ్ కొడితే యాక్సిడెంట్ అవ్వగలదు. జాగ్రత్త. స్టాక్ అయిపోయిందండి. ఏమండి ఓ 50 రూపాయలు ఎక్కిస్తాను. ఆ సిడీ నాకు ఇస్తాను. ఎవరండి బ్లాక్ అమ్మడానికి ఇంత కష్టపడి కొనుక్కుంది? ఏమండి పోనీ 100, 200. మీరు కూడా నాలాగా శ్రీరంగం బ్రదర్స్ వీరాభిమానులా ఉన్నారు. వాళ్ళ అభిమానులు కాని వాళ్ళు ఎవరు చెప్పండి. ఇప్పుడు సంగీతం పేరుతో సాహిత్యం పేరుతో వస్తున్న భూకంపాల్లో చెవులకింపుగా మనసుకు హాయిగా ఉండే సంగీతం ఇస్తున్నది వాళ్ళిద్దరే కదండి. కరెక్ట్ గా చెప్పారు. ఈ క్యాసెట్ లోని అన్ని పాటలు ఒక పాటకి ఇంకో పాట పోటీ పట్టట్టున్నాయి. 500 రూపీస్ ఇస్తాను. డోంట్ వరీ, ఐల్ గెట్ ఇట్ ఫర్ యు. అందులో చిన్నాయన పాడిన కస్తూరి తిలకం అనే పాట ఇట్స్ నెంబర్ 1. ఎక్సలెంట్, సూపర్. అది వింటుంటే మనందరం అలా కాసేపు రేపల్లికి వెళ్లిపోయి గోపికలం గోపాలరం అయిపోతాం. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు వేణుగాన సమ్మోహనం రేపల్లె మానందనం
సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు పుట్టుకు పుట్టుకు బుక్కకిల్లిపోయినట్టు సిటుకు సిటుకు సినుకు ముద్దులిచ్చినట్టు వయస్సు పచ్చి తాకినట్టు మనసు గిచ్చి పోయినట్టు వేణుగణ సమ్మోహనం వేలి మీద గోవర్ధన రేపల్లె మానందనం వేణోళ్ళని కీర్తనం కృష్ణ ముకుంద మురారే యశోదానందనునకు నవమదన దేవునకు గొప్పిల్లో చందన చర్చిత నీల దేహ గగనాల సొగసుకు గొప్పిల్లో ఉసురుగాలులను వెదురు పాటలుగా ఉసురుగాలులను వెదురు పాటలుగా పలుకు వేణువుకు గొప్పిలో ఇక్కడ కూడా ఈ కొడుకు ఎందుకు? అది సర్లేరా, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న అలోపతి డాక్టర్లకి అంతు పట్టని ఆ రోగం ఈ పెద్ద ఆయన వల్ల అవుతుందంటావా? అవుతుంది కనుకనే ఇక్కడికి ఇంతమంది వైద్యానికి వచ్చింది. నువ్వు నస పెట్టకుండా అలా కూర్చో. అమ్మయ్యా, గుణం ఇస్తే మంచిదే, కానీ ఆయన ఫీజు అది పుచ్చుకోకుండా కర్ణాటక